సోషల్ మీడియాతోనే పెద్ద నెత్తినొప్పి అయిపోయింది. ఏది మాట్లాడినా కష్టం అయిపోయి, అందుకే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో మోడీ గారు కూడా మొన్న చెప్పారు పార్లమెంట్ లో కూడా, సోషల్ మీడియాని చాలా పెద్ద ఎత్తున మిస్యూజ్ చేస్తున్నారు ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ వాళ్ళు ఉండొచ్చు. ప్రధానంగా నేను మొన్న కూడా చెప్పింది ఏంటంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాకముందు సంగతి, తెలంగాణ రాకముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, వీళ్ళిద్దరి కంటే బాగా చేయాలి చేస్తున్నాడు పట్టుదల ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన కేవలం ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని సంకల్పించాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళిద్దరి కంటే బాగా చేయాలి అని ఒక పట్టుదలతో సంకల్పంతో తెచ్చిన తెలంగాణలో ఇంకా బాగా చేసి చూపించాలి అని ఆయన నిరంతరం ఏదైతే పర్యవేక్షిస్తుండో కృషి చేస్తుండో ఆ విషయాలన్నీ చెప్పాను. అవన్నీ కటింగ్ పెట్టారు. సరే, ఏదైనా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి రోజు వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్నెన్న పెట్టుకున్నా నేను చెప్పింది ఒకటే మాట, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనితీరుని నేను ప్రశంసించడం జరిగింది. ఎందుకంటే నేను చాలా ముఖ్యమంత్రి దగ్గరగా చూశాను. మీరు ఒకసారి చూసినట్టయితే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, లేకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత మన రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు, ఇంతమంది ముఖ్యమంత్రితో నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఉన్నప్పటి నుండి నేను పనిచేసుకుంటూ చాలా దగ్గరగా చనువుగా, ఇంచుమించి దేవుడి దయ వల్ల అందరితోని చనువుగా ఉన్నాను. ఒకరిద్దరు ముఖ్యమంత్రులతో తప్ప మిగతా అందరితో చనువుగా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి కార్యకర్తకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి దాన్ని ఆయన్నే దగ్గరగా మరి కోఆర్డినేట్ చేస్తూ ఒక పక్కన పార్టీని ఒక పక్కన ప్రభుత్వాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని పనిచేస్తుండు కాబట్టి ఆ మాట చెప్పారు. దానికి నిదర్శనం ఏంది అంటే ఆయన చేస్తున్న పనితీరే అని చెప్పాను. అలాగా చెప్పిన దాన్ని కూడా దాన్ని కటింగ్లు పెట్టి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడే కానీ ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకుంటే టోటల్ మనతోని ఏదైతే మొత్తం టోటల్ కాన్వర్జేషన్ ఉంటుందో ఆ కాన్వర్జేషన్ మొత్తం కూడా మరి టెలికాస్ట్ చేస్తే మనం చెప్పిన మాట కూడా సరైనటువంటి సమాచారం పోతుంది. దాన్ని కట్ షార్ట్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు అలా ఇంటర్వ్యూ అడిగినప్పుడు ముందే కేటగిరికల్గా నేను అడగాల్సి వస్తుంది, మీరు తీసుకునేది మొత్తం వస్తుందా లేదా అని. లేకపోతే నేను ఇచ్చే లాభం, నేను ఇచ్చినటువంటి నా యొక్క మెసేజ్ని పూర్తిగా కరెక్ట్గా పోవాలి. అది నా ఆలోచన. ఏదైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనికి ఇంకోటి కూడా మీరు వాళ్ళు అడిగారు, ముఖ్యమంత్రి గారు ఏదో బీజేపీలకు పోతారంట కదా అని అడిగారు. ఏ ప్రభుత్వాన్ని అయితే తీసుకొచ్చి కష్టపడి స్వయం కృషితోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాదు అనుకున్న పార్టీని బతికించి మొత్తము రాష్ట్రం అంతా కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని పనిచేసి ముఖ్యమంత్రి అయితే, ఇంకో మాట అడిగారు, రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి గారికి గ్యాప్ ఉంది అని అడిగారు. నేను ఒకటే మాట చెప్పాను వాళ్ళతోని, రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కానీ, రాష్ట్ర కాంగ్రెస్ తరఫున కానీ, ముఖ్యమంత్రులు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, పార్టీల ఒక లైన్ ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే నేను కూడా అన్ని యూత్ కాంగ్రెస్లో, ఎన్ఎస్సీలో, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో పనిచేశాను, పిసిసిలో పనిచేశాను, అన్నిలో పనిచేశాను, ఏఐసిసి మెంబర్గా ఉన్నాను, అన్నీ కూడా పనిచేశాను. అయితే ఒక ముఖ్యమంత్రికి ఏఐసిసికి గ్యాప్ ఉందని అయితే అడిగారు, దాన్ని క్లారిఫై చేశాను. ఎందుకంటే ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం నుంచి ఒకసారి పోతే 6 మాసాల వరకు అపాయింట్మెంట్ ఉండదు. తరచూ వస్తే కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇయ్యారు. పోయినా కూడా ఏదైనా ఢిల్లీలో కేంద్రంలో ఉన్న మంత్రులు పని చూసుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు పోయినప్పుడల్లా రాహుల్ గాంధీ గారితో ఈ రాష్ట్రంలో జరిగే సమాచారాన్ని ఇవ్వడం, సోనియా గాంధీ గారితో కలిసి సోనియా గాంధీ గారికి సమాచారం ఇవ్వడం, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి ఇవ్వడం, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి, ఏఐసిసి సెక్రటరీస్కి సమాచారం ఇవ్వడం, ఇది ఎప్పుడు జరగదు కాంగ్రెస్లో. అంటే ముఖ్యమంత్రి గారికి వాళ్లకు ఉన్నటువంటి ఒక కోఆర్డినేషన్ అనుకోండి, సంబంధం అనుకోండి, గ్యాప్ వీళ్ళకి ఎక్కడ కనబడుతుందో నాకు అర్థమవుతలేదు. అదేవిధంగా తెచ్చుకున్న గవర్నమెంట్ నుంచి తీసుకుపోయి మళ్ళీ బీజేపీలో కలుస్తుండీ, అదే క్వశ్చన్. అది మాత్రం అది అసలు అర్థం లేని మాట. అది నిరంతరం పని చేస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తూ
మరి ఇన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పిస్తున్నటువంటి వ్యక్తిని మీరు పోతురు అని మీరు డిమారలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ఈయన ఒక కమిట్మెంట్ పట్టుదలను ముఖ్యమంత్రి కాబట్టి ఏమంటారు కదా, తాటాపి సభ్యులకు ఆయన భయపడేటోడు కాదు, ఇవన్నిటికీ లొంగేటోడు కాదు. మీరు ఎంత ఆయనని ఇది చేస్తే అంత స్ట్రాంగ్ అవుతాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారి గురించి మనం మాట్లాడి ఆయనని ఏదో డిమారలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తే వీక్ పర్సనాలిటీస్ డిమారలైజ్ అవుతాయి. ఈయన ఒక స్ట్రాంగ్ స్టబన్ వ్యక్తి కాబట్టి ఈయన స్ట్రాంగ్ అనే పోతాడు, స్ట్రాంగ్ అనే ఫైట్ చేస్తాడు. మళ్ళీ ఎలా కాపాడుకోవాలో ఆయన ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ ఏం చెప్పా అంటే, కేసీఆర్ గారు నిజంగా కూడా ఆయన ఇంట్లో కూర్చుంటే హోంవర్క్ చేస్తుంటాడు. అట్లా ముఖ్యమంత్రి గారు ఇన్ని పనులు చేసి ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడితే ఈయన 18 గంటలు హోంవర్క్ చేస్తాడు. ముఖ్యమంత్రి గారు మూడు జాగాలల్లో 3 డిపార్ట్మెంట్ 4 డిపార్ట్మెంట్తోని పర్యవేక్షణ చేసి ఆ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకొని చేస్తున్నప్పుడు నేను అదే చెప్పాను, మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వారు బాధ్యత తీసుకోవాలి. కేవలం ముఖ్యమంత్రి ఒక్కరి బాధ్యత తీసుకుంటే ఆయన చేసుకుంటుండు కదా అని మనం ఇంట్లో వండుకుంటే మన ఎమ్మెల్యే రేపు గెలవాలి కదా, ఆ మాట చెప్పాను. అందుకని ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు శాసనసభ్యులు చేయాలి. ఇప్పుడు పిసిసి స్ట్రాంగ్ చేస్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. పిసిసిని కూడా స్ట్రెంథన్ చేయాలంటే అక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులు స్ట్రెంథన్ చేయాలి. ఇవన్నీ కోఆర్డినేషన్ ఉండాలి. ఉట్టి ముఖ్యమంత్రి గారి మీద బాధ్యత వేసి లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మీద బాధ్యత వేస్తే ఇక్కడ పార్టీ బతకాలి, ప్రభుత్వం బతకాలి. 2 బతకాలంటే ఇద్దరు స్ట్రాంగ్ ఉండాలి.